Hyderabad biggest property show is back. 6th, 7th, 8th February. మొన్న తిరుమల లడ్డు, ఇప్పుడు శ్రీశైలం లడ్డు గురించి, అది కూడా కల్తీ నెయ్యి విషయంలో పెద్ద దుమారమే రేగుతోంది ఏపీ రాజకీయాల్లో. అసలు ఏం జరిగింది దాని గురించే మాట్లాడుతున్నాం. అండ్ పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కూడా మెయిన్గా నెయ్యి కల్తీ చేసిందని చెప్పి అందులో జంతు కొవ్వును కూడా కలిపి మరి భక్తుల మనోభావాలను కూడా దెబ్బ తీసిందని చెప్పేసి దాని గురించి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న సందర్భం మనం చూసాం. మరి తిరుమల లడ్డూలో అలా జరిగిందా అనే దాని గురించి మెయిన్గా సుప్రీంకోర్టు ఒక సిట్ విచారణ అనేది కూడా చేసింది. మరి ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో తెలుసా? చాలా సంచలనాత్మక విషయాలు బయటికి వస్తున్నాయి. అదేంటంటే జంతు కొవ్వు కలపలేదు, కానీ సింథటిక్ నెయ్యి అంటే కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని ఆ లడ్డూస్లో ఉపయోగించారట. అండ్ 2022 నుంచి 2024 వరకు మరి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో భోలే బాబా ఆర్గానిక్ సంస్థ, వాళ్ళు 1 లీటర్ పాలు కూడా సేకరించకుండానే నెయ్యిని తయారు చేశారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కెమికల్స్తో తయారు చేసిన ఈ నెయ్యి కూడా సప్లై చేసి తిరుమల లడ్డు యొక్క పవిత్రతను కూడా మొత్తం పొయ్యేలా చేశారు. మరి దానికి కారణాలు ఏంటి? దాని గురించే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భక్తులు అండ్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ దాని విచారణ అనేది కూడా వేగవంతమయ్యేలా చేస్తున్నారు. ఇంకా లోతైన దర్యాప్తు చేయించాలని కూడా అంటూ ఉన్నారు. అండ్ ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టే తిరుమల లడ్డు అండ్ ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలం లడ్డు. అండ్ శ్రీశైలం లడ్డు ఏదైతే ఉందో మరి దాంట్లో యూజ్ చేసిన నెయ్యి అది కూడా కల్తీ అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏంటంటే అప్పుడు అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా జరగకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది మరి అనుమానాలు అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే అప్పుడు 2022 మే నుంచి 2023 మార్చి వరకు రాజేష్ కార్పొరేషన్ సంస్థ మరి అయితే ఈ నెయ్యి కాంట్రాక్ట్ అనేది కూడా తీసుకుంది. కాకపోతే ఈ రాజేష్ కార్పొరేషన్ సంస్థకైతే వాళ్ళకైతే డైరీ ఫామ్ లేదు, మరి ఆ సంస్థ కాదు. కానీ వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీగా వాళ్ళు వేరే దగ్గర నుంచి నెయ్యి కొనుక్కొని వచ్చి ఇక్కడ శ్రీశైలం మల్లన్న లడ్డూ తయారీకి అయితే వాళ్ళు సప్లై చేశారని కూడా వచ్చింది. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటే అండ్ దీని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నది ఏంటంటే ఎవరైతే తిరుమల లడ్డూకి నెయ్యి ఎవరైతే సప్లై చేశారో అంటే భోలే బాబా సంస్థ వాళ్ళ దగ్గర నుంచి ఈ రాజేష్ సంస్థ కూడా తీసుకొని వచ్చింది అని చెప్పేసి ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అదే దాని గురించే మరి తిరుమల లడ్డు గురించి ఎలా అయితే విచారణ చేపట్టారో శ్రీశైలం మల్లన్న లడ్డు అండ్ ఆ నెయ్యి దాని గురించి కూడా ఇప్పుడు విచారణ జరిపించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అండ్ దీని గురించి ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా వెళ్తే అప్పుడైతే సుమారు 15.89 కోట్లు మరి అయితే ఆ టైంలలో కూడా ఆ రాజేష్ సంస్థకు కూడా వాళ్ళైతే డబ్బులు ఇచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే నెయ్యి కాకుండా వాళ్ళు సింథటిక్ నెయ్యి సప్లై చేశారా లేకపోతే ఏంటా అని చెప్పేసి మరి దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనకు రావాల్సింది, విచారణ తర్వాతే వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ టైంలో ఏమైందంటే 489కే 1 కేజీ ఇవ్వాలని చెప్పేసి విజయ సంస్థను వాళ్ళు కోరారు. కాకపోతే విజయ సంస్థ అంత తక్కువ ధరకు మేము ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోవడంతో అప్పుడు దెన్ అదే కాంట్రాక్ట్ని ఈ రాజేష్ సంస్థ దక్కించుకోవడం అండ్ ఇవన్నీ జరగడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారైనా కానీ, దేవాదాయ శాఖ మంత్రి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా కానీ, సో వీరందరూ కూడా ఒక ప్రెస్ మీట్ అనేది కూడా పెట్టి మరి అంటే సిట్ ఇచ్చిన విచారణ రిపోర్ట్ అనేది కూడా తీసుకొని అండ్ ప్రజలకు చెప్పే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి అయితే ఇంకా ఇన్ డీటెయిల్గా పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నట్టయితే నెయ్యి కాంట్రాక్ట్కి సంబంధించి చిన్న అప్పన్న అని చెప్పేసి సుబ్బారెడ్డి గారి మరి పిఏ ఎవరైతే ఉంటారో ఆయన హస్తం పెద్దగా ఉంది. సో ఆయన ఇదంతా చేశారు, భోలే బాబా సంస్థ కూడా ఇప్పించింది ఆయనే అని చెప్పేసి మరి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజకీయంలో మాత్రం ఈ కల్తీ నెయ్యి దుమారం అనేది కూడా రోజు రోజుకి రాసుకుంటూ వెళ్తుంది. జంతు కొవ్వుని మెయిన్గా అతి పవిత్రంగా భావించే మన తిరుమల లడ్డు నెయ్యిలో సో వీళ్ళు యూజ్ చేశారు అని చెప్పేసి దాని గురించి అయితే ప్రతి ఒక్క భక్తుడు కూడా భయపడుతూ అండ్ వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరి దానికి సంబంధించి అయితే సిటీ ఇచ్చిన విచారణలో అయితే జంతు కొవ్వుకు సంబంధించి అయితే మనకు ఎలాంటి ట్రేసెస్ అయితే కనిపించలేదు. కాకపోతే అందులో కెమికల్స్ యూజ్ చేసి తయారు చేసిన నెయ్యి మరి కావడంతో మరి దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. అంటే ఇంకా అప్పటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ దక్కడం కోసము మెయిన్గా ఫాలో అయ్యే గైడ్లైన్స్ను కూడా
అంటే ఆ కంపెనీకి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ అయితే కావాలనో దానికి సంబంధించినట్టు మొత్తం కుదించారని చెప్పేసి అండ్ వాళ్ళకి ఫేవరెటిజం అనేది చూపించాలి, వాళ్ళకి వచ్చిందంటే వీళ్ళకి ఎంతో కొంత వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళకి రావడం కోసం ఆ గైడ్లైన్స్ అనేది కూడా తగ్గించి 4 లక్షల లీటర్స్ మరి పాలు అక్వైర్ చేసే కెపాసిటీ అనేది కూడా ఉంటే మాత్రమే అండ్ వాళ్ళని అంటే వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చే సందర్భం ఉంటుంది. కానీ అలాంటిది ఏం పట్టించుకోకుండా డైరెక్ట్ ఇచ్చేయడం అనేది కూడా చూస్తూ ఉంటే ఇందులో ఖచ్చితంగా నిజాలు ప్రజలకు తెలియాల్సి ఉంది, ఫేవరెటిజం అనేది కూడా కనిపించింది. అండ్ దాంతోపాటు ఇదొక పెద్ద కుంభకోణం కంటే మెయిన్గా మనము ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీశైలం మల్లన్న, సో ఇలాంటి ప్రసాదాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొని మనం ఆరగిస్తూ ఉంటాము. అలాంటి దానిల మీద వీళ్ళు ఇలా కల్తీ చేయడం ఏదైతే ఉందో అది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాయి. అండ్ దానికి సంబంధించే ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ అనేది కూడా బయటికి రావాలి. అండ్ ప్రెజెంట్ గవర్నమెంట్ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కూటమి గవర్నమెంట్ మరి ఈ యాక్షన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇంకా లోతైన దర్యాప్తు చేయించాలని కూడా చూస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి అయితే 36 మందిని కూడా మరి నిందితులుగా పేర్కొంటూ మరి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే బయటికి రావాలి. ఇందులో మెయిన్గా టీటీడీ అధికారులు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని సుమారు 36 మంది వరకు అయ్యారు. ఇంకా ఇన్ డీటెయిల్గా లోపలికి వెళ్తే అసలైన ముద్దాయిని బోన్లో నిలబెట్టడమే మా బాధ్యత, మా గవర్నమెంట్ అది చేస్తుంది అని చెప్పేసి ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా మనం వింటున్నాము. కానీ శ్రీశైలం మల్లన్న లడ్డూ విషయంలో కూడా ఇలా జరిగింది అని తెలిసి ఆ విచారణ జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మిగతా గుళ్ళ విషయంలో ఏదైతే ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఉంటాయో మరి ఆ పుణ్యక్షేత్రాల్లో కూడా దానికి సంబంధించి ఆ లడ్డూ విషయాల్లో కూడా కాంట్రాక్ట్ ఏదైతే మారి ఉంటుందో మరి విచారణ చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.